హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కాశీలో అసలు వెళ్ళడానికి కారణం అయితే మా మామయ్య గారి అస్థికలు పట్టుకెళ్ళామండి. ఇక్కడ పిండ ప్రదానం చేయడానికి మార్నింగ్ 5 o'clock అట్లా లేచి రూమ్లో స్నానాలు చేసి గంగాకి వచ్చి అక్కడ ఈ అయ్యగారు ఉంటే మన తెలుగు అయ్యగారే అండి. ఆయనతో మాట్లాడి అడిగాము. మా నాన్నగారి అస్థికలు ఇంకా పిండ ప్రదానం చేయాలని మా ఆయన అడిగిండు. అడగగానే ఫస్ట్ 2500 చెప్పిండు. తర్వాత తగ్గుతారండి వాళ్ళే. 1500 ఏమో తీసుకున్నాడు. వీడియో 1 వీక్ అయింది కదా, మర్చిపోయినా. 1500 తీసుకున్నాడు. స్నానం చేసి వచ్చి ఆడ కూర్చున్నాడు. ఇక నేను పిండి విసికిచ్చిన, పిండాలు పెట్టుకొని పూజ చేసుకున్నాడు. ఏ గోత్రనామాలు చదివిండు అయ్యగారు. మంచిగా అనిపించింది. అన్నీ చెప్పిండు. ఇక్కడ నుండి మీకు 1 year చుట్టూ ఉండదు బాబు అని చెప్పిండు. కానీ మా ఆయన, మా అన్నలు ఉన్నారు కదా, వాళ్ళతో పాటు నేను అనేసి అందరి పేర్లు చెప్పిండు. పెద్దన్న వాళ్ళ పేరు, అందరి పేర్లు చెప్పిండు. మస్తు కోపం ఉన్నది అయ్యగారికి. కానీ మన తెలుగోడు కదా అనేసి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాల్సి వచ్చింది. అయ్యగారు కదా, మళ్ళీ తెలుగు అయ్యగారు దొరకడం చాలా కష్టం అండి. కానీ బోర్డుకు అవుట్ సైడ్ వెళ్తే అందరు తెలుగు వాళ్ళే ఉంటారు. ఇటు సైడ్ వస్తేనే తెలుగు వచ్చు వాళ్ళకి, కానీ రానట్టు యాక్ట్ చేస్తారు. అంటే మన గురించి తెలుసుకోవడానికి కొంచెం యాక్ట్ చేస్తారన్నమాట. తర్వాత ఏ బాబు ఇక్కడ రా, నాకు వచ్చి తెలుగు, నేను మాట్లాడతా అంటారు. అంతే. అమ్మో, చాలా ఇట్లా ఉంటారు వాళ్ళు. బాగుంది. అయ్యగారు మంచిగానే చెప్పిండు, కానీ కొంచెం కోపం ఎక్కువ. ఎందుకంటే తాను రోజు ఒక 1000 మందికి పిండాలు పెట్టిస్తాడట. అట్లా దానికి కొంచెం కోపం ఎక్కువ వస్తుంది. చాలా మందితో మెయింటైన్ చేయాలి కదా, డాక్టర్లు మెయింటైన్ చేస్తాడు అయ్యగారు. అక్కడ కనకాంబరాల గురించి ఒక మాట వచ్చింది. అయ్యగారు అన్నాడు, మీరు ఎక్కడ వచ్చిండ్రు, అసలు ఫ్లైట్లో వచ్చిల్లా అని అడిగిండు. అనగానే ఎందుకు అయ్యగారు, మేము రాలేదు, ట్రైన్కి వచ్చినాము అంటే, కనకాంబరాలు చాలా సంవత్సరాల చూడక ఇప్పుడు చూస్తున్నా, చాలా సంవత్సరాల తర్వాత అని అడిగిండు. ఎందుకు అయ్యగారు అంటే, చాలా రోజులు ఉంటాయి కదా ఫ్లవర్స్ అనగానే అవునవును అని చెప్తున్నాడు. నేను అన్నీ తీసుకొచ్చిన, కానీ అయ్యగారి దగ్గర ప్రతి ఒక్కటి ఉన్నది. నేను ఏం వెళ్ళకపోయినా మంచిదే, అన్నీ ఇస్తాడు ఆయననే. నేను అన్నీ ఎక్కువ పట్టుకుపోయినా, అయ్యగారు అన్నీ తీసుకున్నాడు. ఇది కూడా మంచిదే కదా, మనము ఎంతోమందికి కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఆ పిండికి, నువ్వులకి, పసుపుకు, కుంకుమకు. కానీ డబ్బులు తీసుకుంటారు అవన్నీ తీసుకొని. మైక్ పెట్టుకున్నాడు అయ్యగారు. తొందర పోయిందే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే చాలామంది వస్తుంటే ఇంకా లైన్లో కూర్చునబెట్టి ఒకేసారి అందరికీ చేపిస్తున్నాడు. మాకైతే ఇద్దరు, మా ఆయన ఉన్నాడు, ఇంకొక అతను వచ్చిండు. వీళ్ళిద్దరికీ ఒకసారి చేపించిండు. 20 minutes చేపించిండు. కానీ బాగుంది. 20 minutes మంచిగా చేసిండు. మంచిగా అనిపించింది. కొంచెం నాన్నగారి పేరు లేట్ అయినా కూడా
ఏంది బాబు మీ నాన్నగారి పేరు నీయలదా అన్నట్టు మాట్లాడుతాండు ఆయన అయ్యగారు. తెలుగు వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ బాగానే ఇస్తారండి అక్కడ, అట్లా ఏం చూడరు వాళ్ళు. ప్రతిదీ వీడియో తీసుకున్నా. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోటో కూడా అక్కడ ఎవరు తీసుకురాలేదండి, మేమే తీసుకెళ్ళినాము. ఎవరు తీసుకురాలే అసలు. కాశీకి వస్తే పుణ్యం వస్తుంది అంటారు కదా, నిజంగా అండి చాలా బాగుంది. చూస్తేనే పుణ్యం వస్తుంది అసలు. ఇంకా కళ్ళ నిండా డైరెక్ట్గా చూస్తే ఇంకెంత పుణ్యం వస్తుందో, వింటేనే పుణ్యం వస్తుంది అంటారు, సారీ, డైరెక్ట్ చూస్తే ఇంకెంత పుణ్యం వస్తుందో అనేసి ఎంత బాగుంది తెలుసా. నేను ఇలా కాలు పెడతా కదా, కాలు పెట్టిన కాడల్లా దండం పెట్టుకుంటా అంటే మా ఆయన, ఇక్కడ గల్లీకి ఒక శివలింగం ఉన్నది, గోడకు ఒక శివలింగం ఉన్నది, ఎన్ని శివలింగాలకంటే దండం పెట్టుకుంటావు, గర్భగుడిలోకి వెళ్దాం అనేసి లోపలికి తీసుకెళ్ళిండు. కానీ అసలు ఎంత బాగుంది తెలుసా, లోపలికి వెళ్ళినాక అసలు మస్తు అనిపించింది. ఆ దేవుణ్ణి చూసినాం కదా, చాలా మంచిగా అనిపించింది. అమ్మ ఈ జన్మకి జాలి స్వామి అనుకున్నాం. అక్కడ డస్ట్బిన్ ఉంది. అయ్యగారు ఎవరు ఏ డస్ట్బిన్ అంటే పేపర్స్ లైక్ ఇంకా పేపర్ ఇవి ఉంటాయి కదా, ప్లాస్టిక్ కవర్స్, ఇవన్నీ ఏం మనం తీసుకొచ్చినా కూడా అవన్నీ డస్ట్బిన్లో ఏమని క్లారిటీగా చెప్తున్నాడు, కింద వేయొద్దు అని. అన్నీ తీసుకుపోయి డస్ట్బిన్లో ఎవరి వాళ్ళే వేసుకోవాలి. మళ్ళీ కొన్ని మా ఆయనకి తెలియకపోతే అయ్యగారు అయితే గట్టిగా చెప్తున్నాడు, తెలియదా బాబు నీకు అంటే, వీళ్ళకి ఏమన్నా అయ్యగారులకి అర్థం కాదా అసలు, తెలీదా అంటే వీళ్ళు తెలియకనే కదా అట్లా చేసేది, తెలిస్తే ఎట్లా చేస్తారు, అందుకనే అంటారు అప్పుడప్పుడు ఎవరైనా చేస్తా అంటే చూడండి అని చెప్తున్నాడు అయ్యగారు. ఎక్కడో ఉండి ముచ్చట్లు పెట్టొద్దు, ఇట్లాంటి పిండ ప్రదానాలు చేస్తా అంటే పక్కకు నిల్చొని చూడాలి, చూస్తే కూడా పుణ్యం వస్తుంది మీకు అని చెప్తున్నాడు అయ్యగారు. ఎవరు జరిగినా చూస్తా అంటేనట పుణ్యం బాగా వస్తుందంట, మంచిదంట. ఎవరిది మన దగ్గర వాళ్ళ కాకుండా ఎవరి పిండ ప్రదానాలు చేస్తున్నా కూడా హెల్ప్ చేయకపోయినా మంచిదే, కానీ కలుగుని చూస్తే పుణ్యం వస్తుందంట. అయ్యగారికి నేను కొన్ని రైస్, కొన్ని వెజిటేబుల్స్ తీసుకుపోయి ఇచ్చిన. అయ్యగారు ఇది మీకోసమే తీసుకోండి మా మామయ్య పేరు మీద అంటే, అయ్యగారు ఏమన్నా తెలుసా, మీరు బొక్కలతోని పాటు తీసుకొచ్చిల్లమ్మా, ఇవి మేము తినకూడదు, మేము బ్రాహ్మణ్స్ని కదా అనేసి పక్కకు పెట్టిండు. తన దగ్గర వర్క్ చేసే ఒక అబ్బాయి ఉన్నాడు కదా, తనకి ఇచ్చిండు. నేను మీకోసం తీసుకొచ్చిన అయ్యగారంటే నేను ఏం వేస్ట్ చేయను తల్లి, మీరు నాకు ఇచ్చిళ్ళు అంతే, అదే పుణ్యం. నేను తర్వాత ఎవరికి ఇచ్చుకున్నా కూడా ఆ పుణ్యం మీకే వస్తుంది తల్లి, మీరేం బాధపడకండి, మేమే తింటాం అది అని చెప్పిండు. కాశీకి వచ్చినాక ఏదన్నా ఒకటి వదిలిపెట్టి రావాలి అని చెప్పిండు అయ్యగారు.
చెప్పగానే చెప్పిండు మా ఆయన, అవునయ్య గారు వదిలిపెట్టేస్తాము అంటే మీకు ఇష్టమైంది వదిలిపెట్టాలి అని చెప్పిండు. ఏదో ఒకటి వదిలిపెట్టాలంటే మా ఆయన బిన్నిస్కాయ వదిలిపెడతా అనేసి మొక్కి పెట్టొచ్చిండు. థ్యాంక్ యూ. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.